న్యాచురల్గా ట్రై చేశారు, ఐయుఐ ట్రై చేశారు, మీ ఏజ్ ఏమో పెరిగిపోతుంది, పెళ్ళై చాలా సంవత్సరాలు అయిపోయింది, అందరూ క్వశ్చన్లు అడుగుతున్నారు ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. సో హ్యూమన్స్ నార్మల్గా ఇన్ వైవో యానిమల్స్ అని అంటారు. అంటే ఎగ్ అనేది బాడీ లోపల విడుదలై అక్కడే పిండం తయారయ్యి అక్కడే ఇంప్లాంట్ అవుతుంది. సో నార్మల్గా మనం ఐవీఎఫ్ చేసినప్పుడు అది ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే ఎగ్ అనేది మనం బాడీలోంచి బయటకు తీసి స్పర్మ్తో కలిపి పిండం బయట తయారు చేస్తాం. ఆ తయారైన పిండంని మళ్ళీ మనం యూట్రస్లో పెడతాం. సో దాన్ని మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఇది ఎవరికి అడ్వైస్ చేస్తారు? ఒకటి, సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ కానీ బాగా తగ్గిపోయింది, లేకపోతే సివియర్ ఎండోమెట్రియాసిస్ ఉంది, లేకపోతే ఫీమేల్ పార్ట్నర్ బైలాటరల్ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంతకుముందు ఐవీఎఫ్ ప్రొసీజర్స్ ఫెయిల్ అయ్యి, లేకపోతే పేషెంట్కి మేల్ పార్ట్నర్కి ఎజోస్పర్మియా అంటే స్పర్మ్స్ వీర్యంలో లేవు, ఓన్లీ బీజంలో కొన్ని స్పర్మ్స్ దొరికాయి. ఇలాంటి కండిషన్స్లో మనం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రొసీజర్ పరంగా చూసుకుంటే 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. దాంట్లో నంబర్ 1 వచ్చేసి స్టిమ్యులేషన్, నంబర్ 2 వచ్చేసి ఎగ్ కలెక్షన్, నంబర్ 3 వచ్చేసి తయారైన పిండం మళ్ళీ రిటర్న్ పెట్టడం. దాన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటారు. సో నంబర్ 1 గురించి మాట్లాడదాం, స్టిమ్యులేషన్. దీంట్లో ఏం చేస్తామంటే డేట్ వచ్చిన 2వ రోజు నుంచి హై డోస్ గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. అంటే న్యాచురల్లోను ఐయుఐలోను మినిమల్ డోసెస్ ఇస్తాం. ఇక్కడ కొంచెం హై డోస్ ఇచ్చి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ పెరగడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత ఎగ్స్ని రెగ్యులర్గా స్కాన్ చేసి పెరుగుతున్నాయా లేదా డోస్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేస్తాం. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఎగ్ కలెక్షన్. అనెస్థీసియా ఇచ్చి స్మాల్ సెడేషన్ ఇచ్చేసి స్కాన్ ద్వారా నెగటివ్ సక్షన్ ద్వారా ఒక చిన్న నీడిల్తో ఈ ఎగ్స్ అనేది బయటికి తీయడం జరుగుతుంది. సో ఈ ఎగ్స్ని ఫర్టిలైజ్ చేసి మేల్ పార్ట్నర్ స్పర్మ్తో పిండం తయారు చేసి పెడతాం. ఆ తర్వాత ఫైనల్ స్టేజ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఈ తయారైన పిండం ఏదైతే ఉందో దాన్ని ఒక చిన్న ట్యూబ్ ద్వారా మళ్ళీ యూట్రస్ లోపలికి పెడతాం. దీన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం. సక్సెస్ పరంగా చూసుకుంటే దాదాపు 30 to 60% ఉంటుంది. అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. లైక్ ఫీమేల్ పార్ట్నర్ ఏజ్, మేల్ పార్ట్నర్ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, డిఎన్ఏలో ఏమైనా డ్యామేజ్ ఉందా, ఆ ల్యాబ్ ఎలా ఉంది, ఆ క్లినిషియన్ ఎంత ఎక్స్పర్ట్ టెక్నిక్స్తో చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక 2 to 3 ఐవీఎఫ్ సైకిల్స్ చేసుకుంటే దాదాపు 80 to 90% కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది.